వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. ఇల్లందులో ఘనంగా సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు. తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాక్ పీస్లపై 109 శివలింగాలను తయారు చేసిన ఆపు రజనీకాంత్. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. డాక్టర్ శంకర్ శర్మ. టీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో పరిష్కార వేదిక రెడ్ సెల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో స్థానిక కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర ప్రాంత వ్యాపారస్తులు కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర ప్రాంతాన్ని ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మరియు దాదాపు 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం పనులు వేగంగా జరుగుతున్న సందర్భంగా ఆ ప్రాంత వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ మరియు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వ్యాపారస్తులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు 42వ డివిజన్ బాలరాజు కుమార్, 48వ డివిజన్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్, 51వ డివిజన్ గన్నుకుల మహాలక్ష్మి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జయశ్రీ సుగ్రీవుడు, ఆర్ సత్యనారాయణ, పతంగుల రవి, దొత్తి సత్యయ్య, డాక్టర్ నారాయణ, గడ్డం సత్యరాజు, అధిక సంఖ్యలో ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక దృష్టితో రామగుండంలో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్ ప్రాంతానంతా కూడా 32 కోట్ల రూపాయలతో ఆధునీకరణకు నిధులు కేటాయించి ఆ యొక్క పనుల ప్రారంభానికి ఆగస్టున గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి చేత ప్రారంభం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా నిరంతరంగా వాటర్ పైప్ లైన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా సీసీ రోడ్డు పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ మన ప్రాంత వ్యాపారస్తులందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా
ఈ రోజు గౌరవనీయులు రాష్ట్ర మక్కాన్ సింగ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ పాలాభిషేకం చేసినందుకు ఇక్కడ ప్రాంత ప్రజలకు, ఈ వ్యాపారస్తులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ పనులు ప్రారంభమైనప్పటి నుంచి కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మక్కాన్ సింగ్ రాష్ట్ర నిరంతరం ఈ యొక్క పనులపై సమీక్ష చేస్తూ గౌరవనీయులు అరుణాశ్రీ జిల్లా అడిషనల్ కలెక్టర్ మేడం గారి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎల్లప్పుడూ దీనిపై సమీక్ష చేస్తూ ఇంత మంచి అభివృద్ది పనులను నిరంతరం పనులు జరిగే విధంగా చేస్తా ఉన్నారు. పనులు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఏదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, ఏదైనా మనం సొంత ఇల్లు కట్టుకున్నా అనేక కారణాల వల్ల కొన్ని రోజులు ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి అభివృద్ది పనులు కూడా నాణ్యతతో ఉండాలని, ఒకసారి అభివృద్ధి చెప్తే మళ్ళా 30 సంవత్సరాల వరకు ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే గారు ప్రతి పనిని కూడా నాణ్యత ఉండాలని, కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి మళ్ళా జీవితాంతం ఎవరు ఇక్కడ మర్చిపోవద్దు. మక్కాన్ సింగ్ రాష్ట్ర యొక్క పని అలా ఉంటుందని కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పనులన్నీ ప్రారంభమైనాయి. మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రత్యేకంగా గత పాలకులు నిర్లక్ష్యం వల్ల మేము ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది, నిరసన కూడా తెలియజేయడం జరిగింది. దానికి మక్కాన్ సింగ్ గారు ఖచ్చితంగా ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం 32 కోట్ల నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి సహకరిస్తా ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంత వ్యాపారస్తులకు మరొకసారి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి తాను చేయబోయే అంశాలను బాను పేపర్లో ప్రస్తావించలేదని, తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటానని, ఉద్యోగుల సమస్యలపై పోరాడతానని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తానని, మహిళా సాధికారత కోసం పనిచేస్తానని, నేను నమ్మే దైవాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రసన్న హరికృష్ణ అనే సాధారణ వ్యక్తిని ఓడించడానికి చరిత్రలో ఏనాడు లేనట్టు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, నాదేమీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు, పట్టభద్రుల పార్టీ అని, తాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే బహుజనులంతా గెలిచినట్టేనని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా ప్రసన్న హరికృష్ణ కంపల్సరీ ఉంటాడు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రసన్న హరికృష్ణ పనిచేస్తాడు. మహిళా సాధికారత కోసం ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మరి ఈ కాంటెక్స్ట్ లో నేను నమ్మే వేములవాడ రాజన్న సాక్షిగా, నేను కొలిచే కొండగట్టు అంజన్న సాక్షిగా, నేను నమ్మే ఏడుపాయల జాతర సాక్షిగా, గిరిజన దైవం నాగోబ జాతర సాక్షిగా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చి సాక్షిగా, ఎలుగందుల కోటలో ఉన్నటువంటి మసీదు సాక్షిగా ఈ 8 హామీలకు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా చెప్పవచ్చు. మరి నేను వాస్తవానికి ప్రకృతిని బలంగా నమ్మే వ్యక్తిని, నాకు ప్రకృతి గతం నుంచి ప్రస్తుతం వరకు నా ప్రతి అడుగులో ప్రకృతి నాతో పాటు కలిసి నడుస్తా. నాకు కాంగ్రెస్
భగవాన్ బాలసాయిబాబా దేవాలయంలో శివరాత్రి వేడుకలు. కర్నూలు నగరంలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీనిలయం నందు మహాశివరాత్రి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఈ సందర్భంగా విలేకరులతో ఇందిర మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరం శ్రీనిలయం నందు మహాశివరాత్రి సందర్భంగా స్వర్ణ భైరవ రుద్రాభిషేకం, రుద్రహోమం, కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో పాటు భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి అభిషేకం, శ్రీ చకర్చన జరుగుతుందని, విశేషంగా లింగోద్భవ మహాలింగార్చన జరుగుతుందని ఇందిర చెప్పారు. కళ్యాణంలో పాల్గొనే వారు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. ఓకే మేడం. ఓం శ్రీ బాలసాయిరామ్. మనం కర్నూలు నందున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి ఆశ్రమం శ్రీనిలయం కర్నూలు మహాశివరాత్రి వేడుకలు మనం ప్రతి ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈసారి అలాగే ప్రతిసారి జరుపుకునేటట్టు ఈ సంవత్సరం కూడా మనము కొత్త విధంగా స్వర్ణకాల భైరవ రుద్రాభిషేకము, తర్వాత రుద్రహోమము, కళ్యాణోత్సవం జరుపుకుంటామండి. విశేషంగా ఏంటంటే స్వామివారి పొద్దున్న నుంచి కార్యక్రమాలు 7 గంటల నుంచి పొద్దున స్వామివారికి బాలసాయిబాబా గారికి అభిషేకం జరుగుతుంది. అలాగే శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపించబడింది. అమ్మవారికి కూడా శ్రీచక్రం, అభిషేకము, కుంకుమార్చన అన్నీ జరుగుతాయి. అది పొద్దున కార్యక్రమము. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు మనకి అన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని కలశ స్థాపనలు, స్వర్ణకాల భైరవుడి యంత్ర స్థాపనలు జరుగుతాయి. 8:30 నుంచి రాత్రి లింగోద్భవం సమయం వరకు మనకి అభిషేకాలు, రుద్రాభిషేకాలు అన్నమాట. మన్యపూర్వక రుద్రాభిషేకాలు అన్నీ జరుగుతాయండి. ఎవరెవరైతే వస్తారో, ఎంతమంది వచ్చినా అందరి చేత మనం అభిషేకం అన్నీ చేయించబడతాము. అన్నీ ఇక్కడే మనం ట్రస్ట్ వారే ఏర్పాటు చేస్తారండి. తర్వాత హోమం జరుగుతుందండి. 12:30 వరకు అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవం వరకు తర్వాత రుద్ర హోమం జరుగుతుంది. అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని మనము సర్వలోకం అందరికీ మంచి జరగాలి అనే ఆశతో మనం ఈ రుద్రహోమం జరుపుతామండి. తర్వాత 1:30 నుంచి 3:30 వరకు శివపార్వతుల కళ్యాణం. దీంట్లో స్పెషల్గా ఈసారి ఏం చేశామంటే, మనకి చాలామంది పెళ్లి కాని వాళ్ళు, తర్వాత ఎన్నో బాధలతో ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈసారి కళ్యాణంలో అలా పాల్గొంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, కళ్యాణం జరగని వాళ్ళకి ఫిక్స్ అవుతాయి అనే నమ్మకంతో వాళ్ళని ఖచ్చితంగా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారండి పేర్లు. వాళ్ళతో మనము వాళ్ళ ఇంటి నుంచే పసుపు, కుంకుమ, అక్షింతలు, మంగళకరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని రావాలండి. అక్కడ 1:30 నుంచి 3:30 వరకు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం అయిన తర్వాత మహాపూర్ణావతి ఉంటుంది. తర్వాత మనము ప్రసాదము అందరికీ వితరణ చేస్తాము. దాంతో మన మహాశివరాత్రి వేడుకలు జాగరణతో స్వామి దయతో అందరికీ బాగా జరగాల అని కోరుకుంటూ ఓం శ్రీ బాలసాయిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో శోభయాత్ర, భోగ్ బండార్, సద్భవన సభ నిర్వహించారు. ఈ సభలో మైబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఎస్టీలను 8వ షెడ్యూల్లో కలపాలని తాను పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోడీకి వినతి పత్రం అందజేశానని అన్నారు. 8వ షెడ్యూల్లో ఎస్టీలను చేర్చడం వలన ఎస్టీలు మాట్లాడే భాషని గుర్తించడం జరుగుతుందన్నారు. ఆయా ఎస్టీలు మాట్లాడే భాషలో వివిధ పోటీ పరీక్షలను రాసి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు.
की रिकॉर्ड जोड़ावड़ो अमर रिकॉर्ड बेटी जाग बाटी दे खिला मुगरिया सत्ते जिबेर शेंडा प्रोफेसर रे बोल बचन गारू वादे करने के तानी गीत बोलने के तानी आवानों पर డాన్స్ కరాలి భారత రాంబాబు గారిని స్టేజ్ దగ్గర అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ముఖ్య గణనాయక్ గారు తేకుపల్లి ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి 8th షెడ్యూల్లో కలుపుమని అంటున్నా. 8th షెడ్యూల్లో ఎందుకు కలుపుమని అంటున్నంటే మన భాషతోనే మనం ఐపీఎస్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఈ సర్వీసులన్నీ రాస్తే ఏమైతుందంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు. బాడీ అంటే తెలుగులో ఏం వాళ్ళకి తెలియదు కదా, సాసు అంటే తెలియదు కదా, మాసి అంటే తెలియదు కదా. ఆ భాషలో మనం 8th షెడ్యూల్లో కలిపేస్తే ఆ భాషలో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన లిపితో. ఆ లిపి వలన మనకు ఉపయోగపడేది ఏంటంటే 8th షెడ్యూల్లో కలిపితే గ్రూప్ 1 కానీ ప్రతి ఒక్క స్కూల్లో ఒక టీచర్ వస్తారు ఒక భాషకు. ప్రతి ఎల్కేజీ యూకేజీ నుంచి లెక్క పెడితే అన్ని భాషలు ఇంగ్లీష్ తో పాటు లంబాడీ భాష కూడా వస్తుంది 8th షెడ్యూల్లో కలిపితే. అప్పుడు మనం సివిల్ సర్వీస్ రాసుకుంటే, గ్రూప్ 1 రాసుకుంటే, గ్రూప్ 2 రాసుకుంటే, గ్రూప్ బి రాసుకుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క టీచర్ కూడా సెలెక్షన్ అవుతాడు. 8th షెడ్యూల్లో కలపాలని మొన్న కూడా నేను పార్లమెంట్ లో మాట్లాడినాను, మోడీ గారికి కూడా ఇచ్చాను. ఎస్టీ కమిషన్ లో కూడా ఏ మాట కామాట హుస్సేన్ నాయక్ గారు కూడా వారు కూడా స్పందించి అన్నా ఇది బాగా మంచి పని చేసినావు నువ్వు ఇవి మోడీ గారికి అంటే నేను ఎస్టీఎస్సీలో కమిషనర్ కూడా ఢిల్లీలో ఇచ్చాను. ఈనాడు భగవంతుడు దేవుళ్ళందరూ కొలిసే పరిస్థితి. ఒక లంబాడి జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చిన సందేశం, వారిచ్చిన స్ఫూర్తితో మందు మద్యం మాంసం తినకుండా ప్రయాణం చేసి మనకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి, అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి సేవలాల్ గారు. ఈ నెల 26వ తారీఖు బుధవారం నాడు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో గల శ్రీ దుబ్బ రాజేశ్వరి స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఇట్టి సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి అనుష మీడియాతో మాట్లాడుతూ ఇట్టి శివరాత్రి ఉత్సవాలు సోమవారం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై శుక్రవారం రథోత్సవంతో ముగుస్తాయని, 5 రోజులు ఘనంగా జరుగుతాయని, ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు అందజేస్తారని తెలిపారు. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని, వీటికి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, జగిత్యాల డిపో స్థానిక నాయకులు ముందుండి సహాయం చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవంలో హాజరైన జగిత్యాల తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్ అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. వీరి వెంట వీరబత్తిని శ్రీనివాస్, పద్మజ, గుడికందుల గంగాధర్, తోగిటి రామచంద్రం నాయకులు తదితరులు పాల్గొన్నారు. आचमनीयं समर्पयामि नैवेद्यं ओं भूर्भुवः स्वः समर्पयामि चन्दनेन करोत्तमं समर्पयामि शिष्टमङ्गलं जया वामदेवाय पञ्चवदन कमलशोभिताय सोमसूर्याग्निनेत्र शुभरमङ्गलं जया परमा ఆలయ అధ్యక్షులు కూడా నారికేళాన్ని సమర్పించాల్సిన కోరుతున్నాం. అలాగే ఉపాధ్యక్షులు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి గారు తొందరగా. అలాగే ఈ యొక్క దాదాపు 1000 కళ్యాణం టికెట్లు ప్రజల్లోకి వెళ్ళాయండి.
మరొక 100% పని జరిగితే దయచేసి ఒక నిమిషం అమ్మ ప్లీజ్ తొందర పడకండి ప్లీజ్ అయిపోయింది గారు ఉన్నారు వారి సూచన ప్రకారం సమర్పించుకోండి ప్లీజ్ పెద్దపల్లి జిల్లా గోదావరికని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ ఒక్కటైన చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రవివేక రామప్ప గాంతిరేక రామప్ప వేలుకొండన మాజీ సర్పంచ్ లింగపురం శ్రీనివాస్ మళ్ళీ పేదలతో డిజిటల్ చేయకూడదు దయచేసి పోషణ మళ్ళీ పదే చెప్పేసుకో. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న మాజీ సర్పంచ్లు ఎవరైనా ఉంటే రావాలి. కుర్చీ బాబు ఒక 5-6 కుర్చీ వెనకాల సరిపో చెప్పిన మళ్ళీ పేరు పెట్టుకోవాలి కష్టం. వరదాలన్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి అదేవిధంగా ఉద్యమకారులకు దిశానిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ముందు కార్యాచరణ ఏ విధంగా చేసుకున్నాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 2500 మహిళలకు జీవన భృతి విధంగా ఏ విధంగా అయితే ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ను వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పిందో, వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటోడ్చి 10 ఏళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఇలా బడ్జెట్లో, నిధులలో, ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. యాదవులకు మన కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేశారు, అవి బంద్ అయిపోయినాయి.
కుల వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీని చేసిండ్రు, అది బంద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా కరువైపోయింది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెబుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.